హలో గాయస్, వెల్కమ్ టు టాకీస్ టుడే ఛానల్. ఈరోజు రీసెంట్గా ఓటీటీలో రిలీజ్ అయిన మెయింటెనెన్స్ రిక్వైర్డ్ అనే మూవీ ఎలా ఉందో డిస్కస్ చేద్దాం. సో వీడియోలోకి వెళ్ళే ముందు మీరు మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఒక లైక్ చేయండి, ఒక కామెంట్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలామంది మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండానే వీడియోస్ చూస్తున్నారు గైస్. మీరు సబ్స్క్రైబ్ చేసుకుని చూడడం వల్ల ఛానల్కి ఎంత ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. సో సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోస్ చూడండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. మెయింటెనెన్స్ రిక్వైర్డ్ ఇదొక క్యూట్ రొమాంటిక్ కామెడీ మూవీగా తెరకెక్కింది. రీసెంట్గా అమెజాన్ ప్రైమ్లో స్ట్రీమింగ్కి వచ్చింది. ఈ మూవీ ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం. ఈ సినిమాలో మన హీరోయిన్ పేరు చార్లీ. ఒక లేడీస్ మెకానిక్ షాప్ నడుపుతూ ఇండిపెండెంట్గా ఉంటుంది. అంతా బాగానే ఉంది అనుకునే లోపు ఆమె షాప్ ఎదురుగానే ఒక పెద్ద కార్పొరేట్ గ్యారేజ్ ఓపెన్ అవుతుంది. దాని యజమాని బ్యూ. ఇద్దరి మధ్య బిజినెస్ రైవలరీ స్టార్ట్ అవుతుంది. వీళ్ళిద్దరూ బయట కొట్టుకుంటూ లోపల కుళ్ళుకుంటూ ఉంటారు. కానీ అసలు ట్విస్ట్ ఏంటంటే చార్లీకి ఆన్లైన్లో ఒక అజ్ఞాత వ్యక్తితో పరిచయం ఏర్పడుతుంది. అతనితో తన మనసులోని మాటలన్నీ పంచుకుంటూ ఉంటుంది. అతనంటే ఇష్టం కూడా పెంచుకుంటుంది. ఆ ఆన్లైన్ ఫ్రెండ్ మరెవరో కాదు, మన ప్రత్యర్థి బ్యూనే. ఈ ఫైట్ ప్లస్ లవ్ స్టోరీ ఎలా ముగిసింది, ఈ విషయాలన్నీ తెలియాలంటే మీరు ఈ సినిమా చూడాలి. ఈ సినిమా పాజిటివ్ పాయింట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. ఈ సినిమాకి మెయిన్ హైలైట్ ఏదైనా ఉందంటే అది చార్లీ అలాగే బ్యూ మధ్య వచ్చే కెమిస్ట్రీ అనే చెప్పాలి. వాళ్ళిద్దరి మధ్యలో వచ్చే టీజింగ్ సీన్స్ కానీ, చిన్న చిన్న గొడవలు కానీ, ఒకరినొకరు ఆట పట్టించుకోవడం లాంటివి చాలా క్యూట్గా అనిపిస్తాయి ఈ సినిమాలో. వాళ్ళిద్దరూ ఎనిమీస్ నుంచి లవర్స్గా ఎలా మారారు అనే ట్రాక్ కోసమే ఈ సినిమాని మనం చూసేయచ్చు. అట్లాగే సినిమా టోన్ కూడా చాలా లైట్గా ఆహ్లాదకరంగా ఉంటుంది. ఎక్కడా కూడా పెద్దగా డ్రామా ఉండదు. ఈ వీకెండ్లో చిల్ అవుతూ చూడడానికి ఒక పర్ఫెక్ట్ సినిమా అనిపిస్తుంది. చార్లీ అలాగే ఆమె ఫ్రెండ్స్ మధ్యలో ఉన్న బాండింగ్ చాలా బాగా చూపించారు. గ్యారేజ్లో వాళ్ళ మధ్య వచ్చే సన్నివేశాలన్నీ చాలా జెన్యున్గా సరదాగా నడుస్తాయి. ఈ సినిమా మైనస్ పాయింట్స్ చూసుకున్నట్టయితే ఈ టైప్ ఆఫ్ జానర్ సినిమాలు ఇదివరకే చాలా చూసేసాం అన్న ఫీలింగ్లో ఉంటాయి. ఈ స్టోరీస్ అన్నీ ఏం జరగబోతుందో, హీరో హీరోయిన్లు ఎప్పుడు కలుస్తారో అన్నీ ముందే అర్థమైపోతాయి. చాలా ప్రెడిక్టబుల్గా అనిపిస్తాయి. ట్విస్ట్లు కూడా పెద్దగా ఉండవు ఈ సినిమాలో. కొన్ని డైలాగులు సన్నివేశాలు అయితే పాత సినిమాలు గుర్తు చేస్తాయి కూడా. సినిమా చాలా స్లోగా నడుస్తూ ఉంటుంది. స్క్రీన్ ప్లే చాలా స్లోగా ఉంటుంది. ఇది కొంతమందికి బోర్ కొట్టే అవకాశం అయితే ఉంది. ఈ సినిమా టెక్నికల్ డిపార్ట్మెంట్ చూసుకున్నట్టయితే ఈ సినిమాకి సంబంధించిన కెమెరా వర్క్ చాలా బాగుంది. ముఖ్యంగా చార్లీ పాత గ్యారేజ్ని, రస్టిక్ వైబ్ని, అట్లాగే బ్యూ ఆధునిక కార్పొరేట్ గ్యారేజ్కి మంచి స్టైలిష్ లుక్లో, మంచి కాంట్రాస్ట్లో చూపించారు. విజువల్స్ చాలా ప్లెజెంట్గా ఉన్నాయి. ఇక ఈ సినిమాకి అందించిన బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా చాలా బాగుంది. మూడు తగ్గట్టుగా మంచి ఫీల్ గుడ్గా ఉంది. రొమాంటిక్ కామెడీకి కావాల్సిన మ్యూజిక్ ఈ సినిమాకి సపోర్ట్ బాగా దొరికిందని చెప్పొచ్చు. ఇక ఎడిటింగ్ ఈ సినిమా చాలా తక్కువ లెంత్ ఉంది. 103 నిమిషాలు మాత్రమే ఉంది. ఇక డైరెక్షన్ విషయానికి వస్తే డైరెక్టర్ ఎంచుకున్న స్టోరీ పాతదైనప్పటికీ దాన్ని కొంచెం అందంగా చూపించడంలో సక్సెస్ అయ్యారు. సినిమాని కొంచెం లైట్గా బ్రిజీగా నడిపించారు. కొన్ని ఎమోషనల్ సీన్స్ ఇంకొంచెం బాగా హ్యాండిల్ చేసి ఉంటే బాగుండేది అనిపించింది. ఇంకా ఓవరాల్గా చూసుకున్నట్టయితే ఈ మెయింటెనెన్స్ రిక్వైర్డ్ మూవీ అనేది ఎలాంటి కొత్తదనం లేకపోయినా ఒక స్వీట్ అండ్ సింపుల్ రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ అని చెప్పచ్చు. మీరు కనుక ఒక మంచి లవ్ స్టోరీని, అట్లాగే హీరో హీరోయిన్ల మధ్య మంచి కెమిస్ట్రీ సినిమాలు కనుక చూస్తున్నట్టయితే ఈ సినిమా మీకు వన్ టైం వాచబుల్ అనిపించవచ్చు. ఎలాంటి అంచనాలు లేకుండా చూస్తే ఈ సినిమా మీకు ఒకసారి నచ్చే అవకాశం అయితే ఉంది. ఈ సినిమాకి మన టాకీస్ టుడే ఛానల్ వాళ్ళు ఇస్తున్న రివ్యూ రేటింగ్ 2.75/5. ఇది నా ఒపీనియన్ మాత్రమే. ఈ సినిమాని మీరు ఆల్రెడీ చూసినట్టయితే ఈ సినిమా మీకు ఎలా అనిపించింది అనేది కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఇంకెవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీలైతే పక్కన ఉన్న బెల్ బటన్ కూడా ప్రెస్ చేసి పెట్టుకోండి. ఇది వాళ్ళ వీడియో గైస్. మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.